మనుషులు 3 రకాలు. నువ్వు మానసికంగా బాగలేదు, చుట్టుపక్కల వాళ్ళు నీ వల్ల బాగున్నారు. ఇది మొదటి రకం. నీ వల్ల చుట్టుపక్కల బాగుండి నువ్వు బాగలేకపోతే తప్పు. కానీ నువ్వు బాగున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ వల్ల బాధపడుతున్నారు. దిస్ ఈజ్ రాంగ్. అలా కాదు, నువ్వు బాగున్నావు, చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు. నీ వల్ల ఎవరికి ఎటువంటి హాని లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ స్థితి చాలా మంచిది. రమణ మహర్షి స్థితి అలాగే ఉంటుంది. ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఆయన వల్ల శాంతిగా ఉన్నారు. ఆయన కూడా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాడు. ఇది అల్టిమేట్ స్టేట్. అలాగే నీవు బాగోవాలి, నీ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే మనసు ఒక డబ్బా అనుకుంటే మనసులో ఏముందో తెలుసుకోవటం జ్ఞానం. మనసును ఖాళీ చేస్తూ పోవడమే సాధన. అది ఎలా వదిలేయాలన్నది నీ విజ్ఞత, ఎలా వదిలేయాలన్నది సాధన. ఎదుటివారి మనసును ఖాళీ చేయటం నీ పని కాదు. ఎదుటి వాళ్ళ లక్షణాలను, వాళ్ళ భావోద్వేగాలని నీ మనసు మీద పడకుండా చేసుకోవాలి. నీ పని నీ మనసులో, నీ డబ్బాలో ఏముందో చెక్ చేసుకోవటం, చూడటం, ఖాళీ చేయటం, నువ్వు ఖాళీ అవ్వటం అనేది సాధన అన్నారు. ఎంతసేపు ఎదుటి వాళ్ళ ఈర్ష్యాద్వేషాలు, వాళ్ళ భావనలు నీ మనసులో తీసుకున్నావా, నీ సాధన, నీ శాంతి పక్కదావ పట్టినట్టే. దాన్ని చెప్పేవాడు గురువు అన్నారు. ఈ ఆధ్యాత్మికతని చెప్పేవాళ్ళు గురువుగా తీసుకున్నారు. ఇప్పుడు దీని అంతటికీ కారణం అటాచ్మెంట్. శాశ్వతం కాని వాటిపై అటాచ్మెంట్ వదిలేయటం. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడు, అది ఎలా చూస్తున్నావు అనేది నీకు లైవ్లో కనిపిస్తుంది. మరణం కూడా జీవితంలో ఒక భాగమే అని తెలుసుకోవడం. ఎవరితో అటాచ్మెంట్ వద్దు. ఇది ఆఖరిది. నీ శరీరంతో కూడా అటాచ్మెంట్ లేకపోవడం ఆఖరిది. వదిలేయటం అంటే ఎవరితోనూ బంధం లేకుండా మనస్సుతో వదిలేయాలి. తెలుసుకోవాలి. ఎవరి బలహీనతల్ని వాళ్ళకే తెలుస్తాయి. ఆరోగ్యం కూడా అంతే. ఎవరి ఆరోగ్యం వాళ్ళకే తెలుస్తుంది.